నార్సింగ్ పిఎస్ నుంచి పారిపోయిన డ్రగ్స్ నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. హర్యానాలో ముజఫర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి పారిపోతూ ఉండగా అరెస్ట్ చేశారు. నార్సింగ్ పిఎస్ నుంచి పారిపోయిన డ్రగ్స్ నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. హర్యానాలో ముజఫర్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే నిందితుడు పరారైనటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక పురోగతి లభించింది. నార్సింగ్ పిఎస్ నుండి పరారైనటువంటి డ్రగ్స్ నిందితుడుగా ఉన్నటువంటి ముజాఫర్ ను పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుండి హర్యానా నుండి ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో హర్యానా వద్ద పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో కలిసి ఢిల్లీకి పారిపోతుండగా అతన్ని ట్రాక్ చేస్తూ అతను వెంబడించుకుంటూ వెళ్లి పోలీసులు అయితే మాత్రం అతను చేజ్ చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, నిషేధిత హ్యాష్ ఆయిల్ అమ్ముతున్నటువంటి ముఠా పైన ఈగల్ టీమ్ దాడులు చేసి ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. అందులో సయ్యద్ మహమ్మద్ ముజాఫర్ అనేటువంటి వ్యక్తి కూడా నిందితుడు. ఇతన్ని మరింత దర్యాప్తు కోసం తదుపరి విచారణ కోసం ఈగల్ టీము నార్సింగ్ పోలీసులకి అప్పగించింది. నార్సింగ్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి సమయంలో అయితే మహమ్మద్ ముజాఫర్ అలీ అయితే మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి తనకు వాష్రూమ్ వస్తుందని వెళ్లి కానిస్టేబుల్ తీసుకొని బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో గోడ దూకి పరారయ్యాడు. పోలీసులు తేరుకునే లోపే హైదరాబాద్ నుండి తను నేరుగా ఢిల్లీ వెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అతన్ని ట్రేస్ చేసుకుంటూ కూడా అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.